హైదరాబాద్లో ధరలు రియల్ ఎస్టేటు ఎలా పెరుగుతున్నాయంటే అలా పెరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ వేలల్లోనూ లక్షల్లోనూ ఉంటున్నాయి ప్లాట్స్. అసలు 10 లక్షలకి 5 లక్షలకి కొనే రోజులే పోయినాయి. ఏదైనా అపార్ట్మెంట్ కొనాలంటే 1 crore పైన ఉందంటే 1 crore, 1.5 crore, 2 crores ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. ప్లాట్స్ చూస్తే ఆఖరికి బాంబే హైవే డిమాండ్ బాగా ఉంది. మళ్ళా మొమిన్ ప్యాటర్న్ అదొకటి ఉంది. ఇటేమో వికారాబాద్. ఈ 3 లైన్లు మంచి డిమాండ్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఆర్డినరీ పర్సను అసలు ప్లాట్ కొనే పరిస్థితి లేదు. బయటేమో పెద్ద గగ్గోలుగా ఉంది. ఏమని స్లంప్ వచ్చేసింది, ఇన్ని వేల అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి, ఇన్ని వేల ప్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అంటున్నారు. కానీ అంత ఖాళీ ఉన్న వాళ్ళు ఎందుకు తగ్గించటం లేదో ఒకటి మనకి అర్థం కాదు. కానీ ఒకటి, ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికైనా కానీ పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే విషయం కాదు. నేను షేర్ మార్కెట్లో యాక్చువల్గా బ్రోకర్గా పనిచేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి. అది చాలా ఆటుపోట్లకి గురై చాలామంది నష్టపోయారు. యాక్చువల్గా నేను మీకు అంటే రియల్ ఎస్టేట్లో కొని నష్టపోలేదంటే అందులోనూ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఒక స్టాలిడ్, ఎప్పటికైనా భూమి మన పేరున ఉంటుంది. కానీ షేర్ మార్కెట్లో అలా కాదు, ఒకసారి తగ్గితే తగ్గిపోతుంది. కాబట్టి నేను ఎవరికైనా కానీ రియల్ ఎస్టేట్లో కొంత ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. కానీ ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ 15 లక్షలు, 20 లక్షలు, 35, 40 పెడితే కానీ మంచి చోట ప్లాట్ లేదు. పర్టికులర్గా ఈ బాంబే హైవే అనేది విపరీతమైన డిమాండ్ ఎక్కువైపోయి అక్కడ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎక్కడ జహీరాబాద్ వరకు వెళ్ళిపోయింది. జహీరాబాద్లో కూడా ప్లాట్లు వేసి అమ్ముతున్నారంటే 100 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు అంత దూరంలో. అసలు ఈ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ సంగతి ఆలోచించుకోవచ్చు. కానీ అన్ని స్టడీ చేసిన తర్వాత నేను ఒక వెంచర్ని బాగా స్టడీ చేశాను. వాక్సాన్ వ్యాలీ అనేది ఒకటి వ్యాలీ అబ్జర్వ్ చేశాను బాగా. దీని కాస్ట్ చాలా అందుబాటులో ఉంది. యాక్చువల్గా 13,999 మరి యార్డ్ అంటున్నారు. కానీ అది మనం 14,000 కింద చేసుకోవచ్చు. 14,000 కింద చేసిన వాళ్ళు ఏమైనా డిమాండ్ తగ్గించమంటే తగ్గిస్తారు. ఒక 500 తగ్గిస్తే 200 గజాలు కానీ తీసుకుంటే 13,000కి ఇచ్చినా కానీ 26, 27 లక్షలు అయింది. మనకి 20 లక్షల్లో కావాలంటే 150 గజాలు కావాలి. ఈ వాక్సాన్ సిటీ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఇది ముఖ్యంగా డిమాండ్ ముందు వస్తుంది. ఇది బాంబే హైవేకి మనం జహీరాబాద్ వెళ్ళిపోతుంటే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే హైవేకి 1.5 కిలోమీటర్ల దూరం ఉందని చెప్తున్నారు. ఇది పోనీ 150 గజాలు ఇస్తే మీకు సంతోషం. చూద్దాం, 120, 200 గజాలంటే ఇంత అవుతుంది. నేను ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ వీడియోతో పాటే మీకు కొన్ని పిక్చర్స్ కూడా పైన చూపిస్తున్నాను. అసలు లేఅవుట్ ఎక్కడుంది, మీకు వెంచర్ ఎక్కడుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నీ కూడా చూపిస్తున్నాను. నేను ఇందులో ఇన్వెస్ట్ చేయిస్తున్నాను కొంతమంది చేత. ఎందుకంటే ఇది నాకు చాలా నచ్చిందిగా ఉంది. ఇది ఇప్పుడు ఈ వీడియోలో నాకు యాక్చువల్గా మొత్తం గ్రౌండ్లో ఎలా ఉంది ఏమిటి అనేది వీడియో నేను చూపించలేదు. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో అసలు నేను ఆ స్పాట్కి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏమిటి, అసలు నేను ఏ రూట్లో వెళ్తున్నాను, ఎక్కడ స్టార్ట్ అయ్యాను అనేది మొత్తం విపులంగా కూడా మీకు చెప్తాను. రెడీగా ఉండండి ఇన్వెస్ట్ చేయడానికి. నేను బ్యాంకులో పనిచేస్తే రిటైర్ అయ్యాను. నాకు రేరా అప్రూవల్, హెచ్ఎండిఏ అప్రూవల్ మొత్తం అన్నీ నచ్చితేనే నేను తీసుకుంటాను. ఒకవేళ నేను తీసుకుని నష్టపోతే మీరిపోతాను. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఏది నమ్మటానికి లేదు. డబల్ రిజిస్ట్రేషన్స్ రకరకాలు జరుగుతున్నాయి. అసలు మోసాలు, దీన్ని అడ్డుకునేవాడే లేడు. కానీ ఈ వ్యాన్ సిటీ అనేది మాత్రం నాకు నచ్చింది. వెళ్ళి చూస్తాను. మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరాలు చెప్తాను. నచ్చితే నా కామెంట్స్లో మీ నెంబర్ రాయండి. నా వాట్సాప్ నంబర్ 9848736050. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ నెంబర్ పంపినా కానీ నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వెంచర్కి సంబంధించింది మీకు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంటికి వచ్చి ఏజెంట్ ఎవరైనా కానీ మిమ్మల్ని తీసుకువెళ్తారు. అక్కడికి కారులో తీసుకెళ్తారు, ఫ్రీగా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు.
మీ ఇష్టమైతే కొనవచ్చు, లేకపోతే లేదు. ఇందులో నిర్బంధం అంటూ ఏమీ ఉండదు. మీకు నచ్చితేనే కొనండి ఏదైనా, నచ్చకపోతే కొనొద్దు. ఎందుకంటే ఇది లక్షల్లో వ్యవహారం. నేను నెక్స్ట్ వీడియోలో ఈ వ్యాక్సాన్ వ్యాలీ ప్లాట్స్ గురించి ఇంకా పూర్తి వివరాలు మీకు డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతం దాని వాల్యూ 13,999 పర్ స్క్వేర్ యార్డ్ అంటున్నారు. 200 తీసుకున్న ఇది 26 లక్షలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటు ఇటుగా మనం మేనేజ్ చేయొచ్చు. అందుకంటే తక్కువ ప్లాట్ ఉంటే కూడా నేను ఫుల్ ఎంక్వైరీ చేసి మీకు చెప్తాను. ఈ వీడియో చూస్తూనే ఉండండి, మీకు ఇంకా మంచి మంచి ప్లాట్స్ చూపిస్తాను. థ్యాంక్ యూ.